కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. వాహనమిత్ర పథకం కింద ఆటో కార్మికులకు ఇస్తామన్న 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలన్నారు. ఆటో కార్మికుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయకుండా రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్లంతా సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీనితో పాటు వాహన మిత్రాను అమౌంట్ కూడా ఇవ్వాలంటూ యొక్క ఆటో డ్రైవర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆటో డ్రైవర్ల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఏమంటారు అసలు? గతంలో వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు అందరికీ వాహనమిత్ర కింద సంవత్సరానికి జూన్లో అది 10,000 రూపాయలు ఇచ్చేది. అయితే చాలామంది ఆటో డ్రైవర్లు కూడా అప్పుడు బాగుపడినారు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నేను 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాను, మంచిదే. అయితే 15,000 రూపాయలు ఇంతవరకు సంవత్సరం అయింది. 10 జూన్లో మనకు వాహనమిత్ర విడుదల చేయాలి. అయితే జూన్ పోయి మళ్ళీ ఇది జూలై వస్తుంది. అయితే ఇంతవరకు కూడా ఆ యొక్క 15,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి తక్షణ ఈ 15,000 రూపాయలని ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానన్నాడో, మరి ఉచిత బస్సు వల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. మరి ప్రభుత్వం ఈ డ్రైవర్లను ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పాలి. కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ కూడా నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తే ఆటో డ్రైవర్లకు ఎటువంటి నష్టం అంటారు? ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి హైదరాబాద్లో చూస్తున్నాము, తెలంగాణలో మొత్తం పైన చాలా భారీగా నష్టపోతున్నాం ఆటో డ్రైవర్లు. సూసైడ్ చేసుకోవడం, మందు తాగి చావడము, అప్పులు తెచ్చుకొని పిల్లలవి అవి సొమ్ములు ఏమన్నా తాకట్టు పెట్టుకొని జీవనాధారం గడుపుకుంటున్నారు. అదే పరిస్థితి మన ఆంధ్రాలో వస్తుందని మాకు భయం అనేది అంటికింది. ప్లస్ వచ్చేసి ఇంతకుముందు లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు 15,000 తక్షణమే కూటమి ప్రభుత్వం వస్తామని చెప్పినప్పుడు తక్షణమే మన ప్రభుత్వం వచ్చినప్పుడు 15,000 మీకు హామీ ఇస్తానని చెప్పినారు. ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరంలో ఇంతవరకు రాగి పైసేయలే. అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు అంటుడు. ఆగస్టు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెంచి వచ్చేవి కదా. మా పరిస్థితి ఏమి? పల్లెల నుంచి వచ్చే జీవనాధార ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది, లోకల్లో ఇబ్బంది అవుతుంది. ఈ ర్యాపిడో, వోల్గో అవి పెట్టినారు. వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు బాడీ ఎంత చెప్తే అంతకే వెళ్ళాలా. ఒక ప్రక్క స్పేర్ పార్ట్ ధరలు, టైర్ల ధరలు, ఇన్సూరెన్స్ ధరలు, ఆర్టీ చలానా ధరలు చాలా పెరిగిపోయినాయి. అవి కట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. పైగా నెల వస్తే ప్రతి నెల ఫైనాన్స్ వాళ్ళకు కంతులు చెల్లాల్సిన పరిస్థితి. ఆ కంతు కూడా అంటే ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక పక్క కంతు కట్టుకోవడమే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరం అవుతుంది. సరే, ఉచిత బస్సు ప్రయాణం అనేది మాకే అభ్యంతరం లేదు, మీ ఇష్టం. అది అయితే కరెక్ట్ కాదనేది మా ఆలోచన. అయితే డ్రైవర్ల పరిస్థితి కుటుంబాల గురించి, డ్రైవర్ల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉచిత బస్సు వస్తే లక్షలాది మంది డ్రైవర్లు రోడ్లపైన పాలించిన పరిస్థితి వస్తుంది. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తే ఆటో డ్రైవర్లు ఇంకా మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయకుండా రద్దు చేయాలంటూ ఆటో డ్రైవర్లంతా కోరుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ర్యాపిడో రకరకాల యాప్స్ ద్వారా కూడా చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.